హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమ్మగుమ్మలు. ఈరోజు ఇంట్లో చేయబోయే వంటకం చాలా చాలా సింపుల్ అండి. అత్తయ్య గారు చేస్తున్న వంటకం ఏంటంటే ఉప్పు పిండి అనమాట. సో దానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నవి బియ్యం, దీన్ని ఇది మురుగులా చేశారు. అదే ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకుంటున్నాము. ఒక నలుగురికి కావాల్సి వస్తుంది అనమాట. తర్వాత పెసరపప్పు, ఇదిగో ఈ మాత్రం ఈ గిన్నెలో 3/4 గిన్నె తీసుకున్నాము. మిగతావన్నీ పోపు సామాన్లేనండి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ ఉప్పు, పసుపు వేస్తారా? వేరు. ఉప్పు, నూనె, ఇవి కావాల్సిన వస్తువులు. నీళ్లు ఆఫ్ కోర్స్. సో విధానం ఏమిటో చాలా ఈజీ అసలు సచ్, కానీ విధానం కనుక్కుందాం అంతేగాని. అంటే ఉండండి, ఇది నూక ఆడారు అంటే మామూలు బియ్యాన్ని మీరు గ్రైండ్ చేయిస్తారు, నానబెట్టక్కర్ అంటే తడిపిన బియ్యం అలా అంత కాదు. డైరెక్ట్ గా ఆడేసాను. ఓకే, జల్లి పెట్టి జల్లించాను. ఓకే, జల్లించి మెత్తని పిండి తీసేసి ఇదన్నమాట. సో మొరు అంటే కొంచెం కోర్స్ గా ఉండాలి. అందరికీ తెలుసాను. అదే చిన్నపిల్లల వాళ్ళు అదేలేండి చేశారు కదా, నేను చేశానంటే కష్టం కదా, కరెక్ట్. వాళ్ళు ఇబ్బంది పడతారు. పిండి లాంటివి తీసేయాలి, జల్లించి పిండి తీసేయాలి, నూక కట్టే పెట్టాలి. ఓకే. అది సో దీనిలో ఫస్ట్ ఏంటి, నూనె వేసి పోపు వేయించేస్తారా? పోపు వేయించేసి ఓకే, నీళ్ళు పోసి ఫస్ట్ నూనె వేసారు. అది చెప్పేసారు, శనగపప్పు వేస్తున్నారు ఫస్ట్. ఓకే, కొంచెం మోటుగా ఉంటుంది కదా. మరి ఇందులో వేరుశనక్కాయలు, జీడిపప్పు అలాంటివి ఏమి వేయక్కర్లేదా? ఇది ఉప్మా కాదు. ఓకే, ఉప్పుడు పిండి. సరే అయితే, అంటే వేసుకునే వాళ్ళు వేస్తారేమో లేదా? ఓకే. సో మినపప్పు వేసారు, ఆవాలు, జీలకర్ర. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, దీని తర్వాత నీళ్ళ. ఓకే, వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నారు. దీని తర్వాత ఎన్ని నీళ్ళు పోస్తారు అంటే, ఇప్పుడు మీరు 1.5 గ్లాస్ తీసుకున్నారు కదా, దీంతో ఎన్ని, 3, 4 గ్లాసుల పప్పు కూడా ఉడకాలి కదా, అన్నిటికీ కలిపి మళ్ళీ మళ్ళీ పోస్తే బాగుండదు. ఓకే, సో మొదటే వేసేస్తారు. ఓకే, నీళ్ళు పోసేస్తాను. మొత్తం నీళ్లు 4 గ్లాసుల నీళ్లు పోసేస్తారు. ఓకే, ఆల్రెడీ ఒకటి పోయిస్తారు, ఇది 2. మూడు. సో 3:30 పోసారు. ఇది ఉడకాలి. ఇటు కల్లా పెళ్ళాలంటారు చూడు. ఓకే, సో ఇందులో నెయ్యి వేస్తారు, నూనె కూడా కొంచెం పడుతుంది దీనికి, కొంచెం పడుతుంది. ఓకే, ఉప్పు, ఇంకా కారం ఉట్టి ఆ ఎండుమిరపకాయ కారం అంతేనా? దాంట్లో ఉడుకుతుంది కదా, వస్తుంది కారం, సరిపోతుంది. ఓకే, సో ఒక 6-7 మిరపకాయలు తీసుకున్నారు, 2 మిరపకాయలు. అత్తయ్య గారు నెయ్యి కొంచెం వేశారు. సో ఉడికొస్తుంది. ఇప్పుడు ఏంటి, ఇది మురుం వేసేస్తారు. ఓకే, మురుం కాబట్టి కదా. ఓకే, కొంచెం ఉంచేసారు అయితే. సో 1.5లో కొంచెం ఒక ఇవన్నీ కలిపితే 1.25 వేసారు అయితే. 1.25కి మీరు దగ్గర 3:30 ఇది వేసారు, నీళ్లు పోసారు. ఇలా ఒకసారి హైలో ఉంచామంటే మనకి ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టేస్తే ఇంకా చూసుకోగలరు, ఇంకా సరిపోతుంది. ఓకే, అదే కొలతలు తెలియాలి. నేను కడతాను, నువ్వు చెప్పావు. అవును, మీరు అంటే కొత్త వాళ్ళకి, అఫ్కోర్స్ పెద్దవాళ్ళందరికీ ఇది ఇదేను తెలుస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకి 1:3 రేషియోలో వేస్తే సరిపోతుంది. సో ఒక మురు, 3 పెసరపప్పు, ఆ తర్వాత ఏమో 3 నీళ్ళు. 6-7 నిమిషాలు అవుతుంది. మధ్యలో కొంచెం కలపాలన్నమాట.
ఇంకా ఉడకాలి అత్తయ్యండి. కొంచెం ఇంకా కొంచెం మెరుగుంది. దీన్ని సరిపోతుంది. ఓకే, ఇంకో 2-3 నిమిషాలా? తెగండి అయిపోయినట్టేనా? ఉడికిందేనా? ఉడికింది. ఈ వేడికి ఇలా బొమ్మకెళ్తుంది. కొంచెం నూనె వేస్తున్నాను, బాగుంటుందని. సో దీనికి నంచుకోవడానికి మీరు ఏంటి చేశారు? టమాటా పచ్చడా? ఓకే, మంచి కాంబినేషన్. వావ్. ఇంకే సంగతి. అది ఇంకా కట్టేయచ్చు అయితే. సో ఇదండి ఉప్పు పిండి. అండ్ దానికి నంచుకోవడానికి అత్తయ్య గారేమో టమాటా పచ్చడి చేశారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది ఇన్స్టెంట్ పచ్చడి, ఇంతకు ముందరే పెట్టాంలేండి ఇది. సో ఉప్పు పిండి చాలా చాలా హెల్దీ, అంటే ఇట్స్ అ ఫుల్ మీల్ అనమాట. ఎందుకంటే పప్పు ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అండ్ సో చాలా హెల్దీ ఫుడ్. మీరు ఇలా చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ తప్పకుండా ఇవ్వండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.